Good morning, you look handsome today. Please sing a song for me. Your sweet words cannot fool me. అందరికి నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 6th క్లాస్కి సంబంధించినటువంటి టోటల్ గ్రామర్ అయితే చూస్తున్నారు. ఈ ప్లేలిస్ట్లో మీకు గ్రామర్ అయితే కనబడుతుంది. అట్లానే టోటల్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఈ ప్లేలిస్ట్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 ఈ విధంగా ఐకార్డ్స్ అనేవి మీకు వస్తుంటాయి. వాటి ద్వారా యూనిట్ యాక్సెస్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే ఆ యూనిట్లో ఉండేటటువంటి లెసన్స్ గ్రామర్ అన్నీ కూడా ఒకే చోట ఉంటాయి. డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఉంటాయి. ఐకార్డ్స్ ద్వారా కూడా యాక్సెస్ చేయొచ్చు. పేజ్ నెంబర్ 181లోని లెటర్స్ లెర్న్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. రైట్ ద రైమింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద పోయం. రైమింగ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రాయమన్నారు. అండ్ ఇక్కడ లిమ్ హిమ్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బి అనేది సైలెంట్ లెటర్ కాబట్టి లిమ్ హిమ్ అనేది మనం ఆ విధంగా పలకాల్సి ఉంటుంది. కాబట్టి లిమ్ హిమ్ అనేది రైమింగ్ వర్డ్ అవుతుంది. తర్వాత స్టాంజా 1లో ఉన్నటువంటి ఇంకోటి మనం చూద్దాం. అది మనం చూస్తే బీక్, బిఈఏకే, బీక్, సీక్, ఇవి రైమింగ్. క్ క్ అట్లా రైమింగ్ అనేది ఉంటుంది. తర్వాత స్టాంజా 2 కనుక మనం చూసినట్లయితే వర్డ్, దానికి సరిపోను ఉన్నటువంటి పదం ఏంటంటే బర్డ్, బిఐఆర్డి, వర్డ్ బర్డ్. తర్వాత మనం చూస్తే స్టాంజా 2లో సింగ్, కింగ్, కేఐఎన్జి, ఎస్ఐఎన్జి, కేఐఎన్జి. స్టాంజా 3, స్టాంజా 3లో ఏదైతే పద్యం ఉంటుందో మూడో పద్యంలో మనం చూసుకున్నట్లయితే జోక్, దానికి సరిపోను క్రోక్, సిఆర్ఓఏకే, క్రోక్. జోక్ అంటే జోక్ వేయడం, క్రోక్ అంటే ఏంది కాకా అనే శబ్దం, బెకబెక అనే శబ్దం ఉంటుంది అట్లా. అండ్ తర్వాత ఆ యొక్క పద్యంలోనే మనం చూసినట్లయితే ప్రైడ్ అనేది ఒకటి ఉంది. ప్రైడ్, పిఆర్ఐడిఈ, ప్రైడ్, ఐడ్, ఈవైఈడి, ఐడ్. నెక్స్ట్ 4వ స్టాంజా కనుక మనం చూసినట్లయితే అంటే 4వ పద్యం ఏదైతే ఉందో దాంట్లో మనం చూసినట్లయితే నో అన్నాడు. దీనికి సరిపోని ఏంటంటే గ్లో, జిఎల్ఓడబ్ల్యూ. నో అంటే తెలుసుకోవడం, గ్లో అంటే వెలగడం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో రైమింగ్ వర్డ్ అదిగోండి అన్వైజ్, సర్ప్రైజ్. ఇవే మనం రాసింది ఏవో కావు. ఇక్కడ ఉన్నటువంటి చివరి పదాలు ఏవైతే ఉన్నాయో నో, గ్లో రాసాం, ప్రైడ్, ఐడ్ రాసాం, జోక్, క్రోక్ రాసాం. అదిగోండి జోక్ అండ్ క్రోక్ అనమాట. ఇలా రాసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు చివరిది అన్వైజ్, సర్ప్రైజ్. అన్వైజ్, సర్ప్రైజ్, అన్వైజ్, సర్ప్రైజ్, అన్వైజ్, సర్ప్రైజ్. ఈ విధంగా రైమింగ్ వర్డ్స్ అయితే మనం చూడడం జరిగింది. తర్వాత మనం నెక్స్ట్ పేజీలో ఉన్నటువంటి చూస్తే స్టడీ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద పోయం. ఫర్ ద రావెన్ హెల్డ్ ఇన్ హిస్ గ్రేట్ బిగ్ బీక్. ద వర్డ్ బిగ్ అండ్ బీక్ బిగిన్ విత్ ద సేమ్ సౌండ్. అదేంటంటే బ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సౌండ్ అనేది వస్తుంది బిగ్లో. బిగ్, బి బి, ఓకే, బి బి, బ్ అన్నమాట. సాంగ్ ఆఫ్ స్వీట్ బర్డ్స్, సాంగ్స్ స్వీట్లో స్. ఈ విధంగా ఇదేమంటారు, ఈ విధంగా పక్క పక్కనే ఈ విధంగా కాన్సోనెంట్స్ని కనుక వాడినట్లయితే ఎల్లిటరేషన్ అంటారు. ఇట్స్ అ రిపిటేషన్ ఆఫ్ కాన్సోనెంట్ సౌండ్స్. హల్లుల్ని ఏవైతే హల్లులు ఉన్నాయో కా నుంచి బండిరా వరకు ఏవైతే ఉన్నాయో ఈ టోటల్ వీటన్నిటిని కూడా హల్లులు అంటాం. ఇవి ఇక్కడ మనం ఎట్లయితే బిగ్ బీక్, బిగ్ బీక్, మళ్ళీ బిగిన్ విత్ అన్నారు. అయితే పోయంలో బిగ్ బీకే ఉన్నాయి. ఈ ఎల్లిటరేషన్ అంటే ఏంటంటే వృత్తాను ప్రాస అలంకారం అంటారు. వృత్తాను ప్రాస అలంకారం ఈ విధంగా వాడడం అన్నమాట.
వృత్తానుప్రాస అలంకారం అంటారు. ఈ విధంగా పక్క పక్కనే సేమ్ హల్లుల్ని వాడ్డాం అనమాట. When two or more words together begin with the same sound, it is called alliteration. వృత్తానుప్రాస అలంకారము. బిగ్ బీక్ కావచ్చు, సాంగ్ ఆఫ్ స్వీట్ బర్డ్స్ కావచ్చు, ఇలాంటివే కొన్ని స్టాంజా 2లో ఉన్నాయి. వాటిని సెలెక్ట్ చేయమంటున్నారు వృత్తానుప్రాస అలంకారానికి సంబంధించి. ఇందులో మనం వృత్తానుప్రాస అలంకారాన్ని చూద్దాం. సింపుల్, ఏం లేదు. ఎస్ ఉందనుకోండి, తర్వాత కూడా ఎస్ రావాలి. అట్లా ఏమైనా ఉన్నాయా? ఏ ఉంటే తర్వాత కూడా అట్లా ఏమైనా ఉన్నాయా మనం చూద్దాం. ఎస్ ఉంది, ఆర్ ఉంది, వై, ఏ, హెచ్, బి, ఎస్, ఎఫ్, ఐ, యు, వై, డబ్ల్యూ, ఓ, ఎస్, టి, బి, టి, డబ్ల్యూ, డబ్ల్యూ. మ్యాచ్ అయింది చూడండి. వుడ్స్, వుడ్. ఇలా పక్క పక్కనే ఉండాలి. వుడ్స్, వుడ్ అనేది సెకండ్ స్టాంజాలో ఉన్నటువంటి వృత్తానుప్రాస అలంకారానికి సంబంధించింది. అంటే ఎల్లిటరేషన్ వృత్తానుప్రాస అలంకారము. ఈ విధంగా పక్క పక్కనే ఏముండాలి? హల్లుకి సంబంధించినటువంటివి ఉంటే డబ్ల్యూడబ్ల్యూ ఈ విధంగా అన్నమాట. ఎల్లిటరేషన్ మనకు వచ్చేసి మనకు తెలుసు ఏఈఐఓయు ఆ నుంచి అమహా వరకు అవి అచ్చులని, మిగతావి హల్లులని తెలుసు. అండ్ మనం హల్లులు ఏవైతే వస్తాయో అవి ఎల్లిటరేషన్ ఈ విధంగా వచ్చినప్పుడు బిగ్ బీక్ కావచ్చు, సాంగ్ ఆఫ్ స్వీట్ అలా వచ్చినవి ఎల్లిటరేషన్ అన్నమాట. ఇప్పుడు ఏంటి ఆన్సర్ అంటే వుడ్స్, వుడ్. ఇది ఆన్సర్. వుడ్స్, వుడ్. కాల్ యూ కింగ్, వుడ్స్, వుడ్ అనమాట. నెక్స్ట్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ ఆపోజిట్స్. ఆపోజిట్స్ అంటే వ్యతిరేక పదాలు. ఇక్కడ ఆల్రెడీ కొన్ని మనకు వచ్చేసి వర్డ్స్ ఉన్నాయి. 2 ఎక్స్ట్రా వర్డ్స్ మాత్రమే ఉంటాయి. అంటే మిగతా ఇక్కడ సెట్ అయిపోతాయి. 2 ఎక్స్ట్రా వర్డ్స్ ఉంటాయి. అవి మనం చూడమన్నా 2 ఎక్స్ట్రా వర్డ్స్ ఉంటాయని. అండ్ 4 వర్డ్స్ ఫ్రమ్ ది టేబుల్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓన్ సెంటెన్సెస్ అనేవి రాయమని అయితే చెప్పారు. అవి మనం రాద్దాం. ఆపోజిట్స్ చూద్దామండి. పర్చ్డ్ అంటే పక్షి కొమ్మ మీద కూర్చోవడం అనమాట. కొమ్మ మీద వాలింది అంటాం కదా, దానికి వ్యతిరేక పదం వచ్చేసి ఫ్లూ, అంటే ఎగిరింది అనేసి. ఫర్గాట్ అంటే మర్చిపోయింది. ఇక్కడ ఏదైతే ఫాక్స్ అండ్ ర్యావెన్ ఉందో ఆ కథలో ఫర్గాట్ మర్చిపోయింది, కాకి మర్చిపోయింది. రిమెంబర్డ్ అంటే గుర్తు పెట్టుకుంది. ఫూలిష్ అంటే తెలివి తక్కువ. వైజ్ అంటే తెలివైన అని. ప్రైడ్ అంటే గర్వం. హ్యూమిలిటీ అంటే వినయం. లాఫ్డ్ అంటే నవ్వడం. క్రైడ్ అంటే ఏడవడం. ఇగ్నోర్ అంటే పట్టించుకోకపోవడం. నోటీస్ అంటే గమనించడం. గ్లో అంటే ప్రకాశించడం. డిమ్ అంటే మసకగా ఉండడం. ఈ విధంగా పర్చ్డ్కి ఫ్లూ, ఫర్గాట్కి రిమెంబర్డ్, ఫూలిష్కి వైస్, ప్రైడ్కి హ్యూమిలిటీ, లాఫ్డ్కి క్రైడ్, ఇగ్నోర్కి నోటీస్, గ్లోకి డిమ్. ఈ విధంగా మనమైతే ఆపోజిట్స్ చూసాం. మిగిలిపోయినటువంటి ఎక్స్ట్రా వర్డ్స్ ఏంటంటే హ్యాపీ, సంతోషంగా అనేది, సిల్లీ, తెలివి తక్కువ, వెర్రితనం ఏదైతే ఉందో సిల్లీ, హ్యాపీ, సిల్లీ రెండు అనేవి ఎక్స్ట్రా వర్డ్స్ అనమాట మనకి ఇచ్చిన దానిలో. ఇక ఏవైతే 4 పదాలు తీసుకొని వాటికి సంబంధించి ఏం చేయమన్నారు? ఓన్ సెంటెన్సెస్లో రాయమన్నారు. అవి మనం రాద్దాం. ద వైజ్ ఫాక్స్ హ్యాడ్ ఏ గుడ్ ఐడియా. ఇక్కడ వైజ్ ఫాక్స్ తెలివైన నక్క, దానికి ఒక మంచి ఆలోచన వచ్చింది. ద వైజ్ ఫాక్స్ హ్యాడ్ గుడ్ ఐడియా. ఆ తెలివైన నక్కకి మంచి ఆలోచన వచ్చింది. ద బర్డ్ ఫ్లూ ఇన్ టు ద ట్రీ. పక్షి చెట్టు మీదకి ఎగిరింది. ద బర్డ్ ఫ్లూ ఇన్ టు ద ట్రీ. ద బాయ్ లాఫ్డ్ ఎట్ ద జోక్. అబ్బాయి జోక్కి నవ్వడం జరిగింది. ద బాయ్ లాఫ్డ్ ఎట్ ద జోక్. ద స్టార్స్ గ్లో ఎట్ ద నైట్. రాత్రి నక్షత్రాలు ప్రకాశిస్తాయి. ద వైజ్ ఫాక్స్ హ్యాడ్ ఏ గుడ్ ఐడియా అంటే తెలివైన నక్క మంచి ఆలోచన. ద బర్డ్ ఫ్లూ ఇన్ టు ద ట్రీ అంటే పక్షి చెట్టులోకి ఎగిరిందని. ద బాయ్ లాఫ్డ్ ఎట్ ద జోక్, ఏదైతే జోక్ ఏదైతే వేశారో దానికి నవ్వడం జరిగింది. ద స్టార్స్ గ్లో ఎట్ నైట్, రాత్రి నక్షత్రాలు అనేవి ప్రకాశిస్తాయి.
తర్వాత మనం చూసినట్లయితే అదే పేజీలో 182 పేజ్ నెంబర్ 182లో వచ్చేసి మనకు వచ్చే లెటర్స్ లిజన్ ఉంది. దాని తర్వాత విన్న తర్వాత అండ్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం ఇక్కడ ఉంచాల్సి ఉంటుంది. యూ విల్ లిజన్ టు వాట్ ద క్రో డిడ్ ఆఫ్టర్ హీ లాస్ట్ హీస్ ఫుడ్. అండ్ కాకి తన యొక్క ఆహారాన్ని కోల్పోయింది. యాజ్ యూ లిజన్ మార్క్ ద గివెన్ స్టేట్మెంట్స్ యాజ్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అని కానీ ఫాల్స్ అని కానీ మనం ఏం చేయాలంటే రాయాల్సి ఉంటుంది. ట్రాన్స్క్రిప్ట్ ఎక్కడుంది? 201వ పేజీలో ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ద రావెన్ అండ్ ద ఫాక్స్. రావెన్ అంటే కాకి, ఫాక్స్ అంటే నక్క. డియర్ స్టూడెంట్స్, ద క్రో ఫెల్ట్ రియల్లీ సాడ్. ఏమైంది? చాలా చాలా బాధ వేసింది. ఎవరికి? కాకి. బికాస్ ద ఫాక్స్ చీటెడ్ హిమ్. నక్క మోసం చేసింది. మోసం చేయడమే కాకుండా దయ్యాలు వేదాలు వల్లించినట్లు చెప్తుంది చివరిలో. నువ్వు ప్రైడ్కి పడిపోయావు, గర్విష్ఠానివి అయిపోయావు అనేసి. ఇన్ ద క్వైట్ నైట్ ద క్రో థాట్ అండ్ సెడ్ టు హిమ్సెల్ఫ్, ఐ వాజ్ ఫూల్డ్ బై కైండ్ వర్డ్స్. అసలు మెత్తని మాటలు, దయగలిగిన మాటలు చెప్పి నన్ను బోల్తా కొట్టించాడు ఆ నక్క. బట్ ఐ హ్యావ్ లెర్న్ సంథింగ్ ఇంపార్టెంట్. కానీ నేను ఒక ముఖ్యమైన దాన్ని తెలుసుకున్నాను. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ బ్యూటిఫుల్ ఫెదర్స్, ఐఎమ్ స్మార్ట్. నాకు అందమైనటువంటి ఈకలు ఉండకపోవచ్చు. ఫెదర్స్ అంటే ఈకలు అనమాట. నాకు ఈకలు అనేవి ఉండకపోవచ్చు, అందంగా ఉండకపోవచ్చు. బట్ ఐఎమ్ స్మార్ట్. నేను తెలివైన దాన్ని. టు షేర్ హీస్ విజ్డమ్ హీ డిసైడ్ టు గో ఆన్ ఏ జర్నీ. కాబట్టి తనకు వచ్చినటువంటి ఏదైతే ఆ విజ్డమ్ ఉందో, తెలివి అయితే, జ్ఞానం ఏదైతే ఉందో అది చెప్పడానికి ఏం చేసిందంటే బయలుదేరింది. హీ వాంటెడ్ టు టెల్ ద అదర్ యానిమల్స్ టు బి కేర్ఫుల్ విత్ వర్డ్స్. ఈ విధంగానే వచ్చి మోసం చేస్తుంటారు. మన దగ్గర ఆ స్టాండర్డ్స్ లేకపోయినా నువ్వు సూపరు, తోపు అని చెప్తూ ఉంటారు. హీ టోల్డ్ దెమ్ డు నాట్ లెట్ ప్రైజ్ లూజ్ వాట్ యు హ్యావ్. అండ్ మీకున్న గర్వం చేత అనవసరంగా మీకున్న దాన్ని కోల్పోవద్దు అనేటటువంటి సందేశాన్ని కాకి ఏదైతే రావెన్ ఉందో ఇవ్వడం మొదలుపెట్టింది. ఫాక్స్ అంటే నక్క, కాకి, రావెన్, కాకి. ఇప్పుడు మనం ఈ ఏవైతే ట్రూ ఆర్ ఫాల్స్ చూద్దాం. ద క్రో వాజ్ అన్హ్యాపీ దాట్ హీ లాస్ట్ హిస్ ఫుడ్. కాకి చాలా చాలా బాధగా ఉంది. అన్హ్యాపీ అంటే సంతోషంగా లేకపోవడం, అంటే బాధపడుతూ ఉండడం. భోజనం తాను కోల్పోయింది. హీ లాస్ట్ హిస్ ఫుడ్, తన ఆహారాన్ని కోల్పోవడం జరిగింది. కాబట్టి కాకి సంతోషంగా లేదు. నిజం, ట్రూ, నిజం అది. ద క్రో థాట్ దట్ హీస్ లవ్లీ ఫెదర్స్ మేడ్ హిమ్ స్మార్ట్. చూడండి, లవ్లీ ఫెదర్స్ ఉన్నాయి, అందమైన ఈకలు ఉన్నాయా? కాదు. అదే దాన్ని స్మార్ట్గా చేసినాయా? కాదు. ఫాల్స్. ద క్రో వాంటెడ్ టు టెల్ హిస్ ఫ్రెండ్స్ నాట్ టు బీ ప్రౌడ్. అండ్ గర్విష్టి తను అనేది వద్దు అని చెప్పదలుచుకుంది. ద క్రో వాంటెడ్ టు టెల్ హిస్ ఫ్రెండ్స్ నాట్ టు బీ ప్రౌడ్. గర్విష్టితనం అనేది ఏమాత్రం కూడా మీ మనసులోకి రానిమాకండి అనేసి తన ఫ్రెండ్స్కి చెప్పాలనుకుంటుంది. ట్రూ, నిజం అది. కాబట్టి ట్రూ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం రాయడం అయితే జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే లెట్ us స్పీక్, మాట్లాడదాం అనేసి. narrate ద పోయం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్టోరీ. ఏదైతే మనం ఇప్పుడు పోయం చదివాం కదా, దాన్ని కథలాగా రాయమంటున్నారు, కథలాగా చెప్పమంటున్నారు. గివ్ ఏ డిఫరెంట్ ఎండింగ్ టు స్టోరీ. అయితే ఈ కథకి మాత్రం డిఫరెంట్ ఎండింగ్ ఉండాలి. అంటే కథ ఎలా ఉండాలి అంటే, మనం ఏదైతే కాకి తన ఆహారాన్ని కోల్పోతుందో అది అవ్వకూడదు, కాపాడుకోవాలి దాన్ని. దిస్ ఈజ్ అ స్టోరీ అబౌట్ ఏ క్లెవర్ ఫాక్స్ నేమ్డ్ రేనాడ్. ఈ కథ ఏంటంటే తెలివైన నక్క రేనాది అండ్ మిస్టర్ రావెన్, అలానే కాకిది. వన్ డే. అయితే మన చివరిలో ఆ కథకు వచ్చేటటువంటి ఏదైతే చివర ఎండింగ్ ఉంటుందో, క్లైమాక్స్ ఉంటుందో అది మార్చాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఆ కథ చూద్దాం. ద ఫాక్స్ అండ్ స్మార్ట్ రావెన్. ఇప్పుడు కాకి తెలివిగా ఉండాలి, ఎందుకంటే క్లైమాక్స్ మారాలి అంటే కాకి తెలివిగా ఉండాలి. దిస్ ఎ స్టోరీ అబౌట్ ఏ క్లెవర్ ఫాక్స్ నేమ్డ్ రేనాడ్. తెలివైన నక్కుంది, దాని పేరు వచ్చేసి రేనాడ్. అండ్ మిస్టర్ రావెన్, కాకుంది. వన్ డే మిస్టర్ రావెన్ ఫౌండ్ ఏ పీస్ ఆఫ్ చీజ్. ఇక్కడ మనం ఏం చేసాము అంటే జున్ను ముక్కగా
పెట్టుకున్నాం ఆహార పదార్థాన్ని, ఫుడ్ అనే కన్నా ఆహార పదార్థాన్ని జున్ను ముక్కగా మనం తీసుకున్నాం. వన్ డే మిస్టర్ రావెన్ ఫౌండ్ ఏ పీస్ ఆఫ్ చీజ్ అంటే జున్ను ముక్క అన్నమాట. హీ ఫ్లూ టు ఏ ట్రీ అండ్ సాట్ ఆన్ ఏ బ్రాంచ్ విత్ చీజ్ ఇన్ హీస్ బీక్. అండ్ తన ముక్కుకి ఆ జున్ను ముక్క ఏదైతే ఉందో అది ఖర్చుకొని అక్కడ చెట్టు మీద కూర్చోవడం అయితే జరిగింది. రేనార్డ్ సా ద చీజ్ అండ్ వాంటెడ్ ఇట్. అయితే ఆటోమేటిక్గా నక్క వచ్చేసింది అండ్ చూసింది. హీ థాట్ ఆఫ్ ఏ క్లెవర్ ప్లాన్. సేమ్ ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించుకుంది నక్క. హీ వెంట్ నియర్ ద ట్రీ అండ్ సెట్. అండ్ చెట్టు దగ్గరికి వెళ్ళింది, అడగడం మొదలుపెట్టింది. గుడ్ మార్నింగ్, నమస్కారం అండి కాకి గారు. యూ లుక్ వెరీ హ్యాండ్సమ్ టుడే. చాలా చాలా అందంగా ఉన్నారండి మీరు. ఐఎమ్ ష్యూర్ యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్ టు. మీ గొంతు కూడా అద్భుతంగా ఉంటుందండి, చాలా అందమైంది ఉంటుంది. మీ రూపం చూస్తేనే చాలా చాలా బాగున్నారు, కాబట్టి మీ గొంతు కూడా అద్భుతంగా ఉంటుంది. ప్లీజ్ సింగ్ ఏ సాంగ్ ఫర్ మీ. ఒక్క పాట పాడరా నా కోసం అని నక్క అదే ప్లాన్ పాటించింది. మిస్టర్ రావెన్ అండర్స్టూడ్ దట్ ఫాక్స్ వాంటెడ్ ద చీజ్. అర్థమైపోయింది, తన ముక్కుకున్నటువంటి తన నోట్లో ఉన్నటువంటి ఆ జున్ను ముక్క ఏదైతే ఉందో దాన్ని కాజేయడానికి ఇది వచ్చింది అనేది అర్థమైపోయింది. హీ డిడ్ నాట్ ఓపెన్ హిస్ బీక్. అండ్ వెంటనే నోరైతే తెరవాల. ఇన్స్టెడ్ బదులుగా హీ పుట్ ద చీజ్ అండర్ హిస్ ఫుట్. తెలివిగా ఏం చేసింది అంటే తన దగ్గర ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని సేఫ్గా చెట్టు మీద తన కాలి కింద పెట్టుకొని ద ఫాక్స్ ప్రైజ్డ్ హిమ్ అగైన్ అండ్ అగైన్. ఇక ఏంటంటే తన కాలి కింద పెట్టేసుకుంది. ద ఫాక్స్ ప్రైజ్డ్ హిమ్ అగైన్ అండ్ అగైన్ అంటే నక్క ఏం చేసింది అంటే పొగడతలు మాత్రం ఆపట్ల. ఎట్లాగైనా సరే ఆ జున్ను ముక్క కింద పడాలా, నేను ఎత్తుకొని వెళ్ళాలా, అదే థాట్ ప్రాసెస్లో ఉంది. బట్ మిస్టర్ రావెన్ డిడ్ నాట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్. అయితే ఆ ట్రాప్లోకి కాకి ఈసారి పడలేదు. దెన్ మిస్టర్ రావెన్ సెడ్ థ్యాంక్ యూ రేనార్డ్. అప్పుడు రావెన్ చెప్పిందనమాట కాకి, చాలా ధన్యవాదాలు రేనార్డ్. యువర్ స్వీట్ వర్డ్స్ కెనాట్ ఫూల్ మీ. మీరు నన్ను పొగిడారు, వెరీ గుడ్, ధన్యవాదాలు. అయితే నువ్వు పొగిడినంత మాత్రాన నేను నా ఉన్నదాన్ని కోల్పోను. ఓకే, ఒళ్ళు మైమర్చిపోయి నాకున్న దాన్ని నేను కోల్పోలేను. ద ఫాక్స్ ఫెల్ట్ అషేమ్డ్. వెంటనే అర్థమైపోయింది నక్కకి తన జిత్తులు ఈ కాకి దగ్గర పారలేదని. హీ వాక్డ్ అవే సాడ్లీ. చాలా బాధతో నక్క వెళ్ళిపోయింది. మిస్టర్ రావెన్ షేర్ ద చీజ్ విత్ హిజ్ లిటిల్ ఫ్రెండ్స్. అయితే అదే జున్నుని ఎవరితో పంచుకుంది అంటే తన యొక్క ఫ్రెండ్స్తో పంచుకుంది. దే ఆల్ ఎంజాయ్డ్ ద మీల్ టుగెదర్. ఫ్రెండ్స్ అందరు కూడా ఆనందించారనమాట తిని. డు నాట్ బి ఫూల్డ్ బై స్వీట్ వర్డ్స్. మెత్తని మాటలు, మంచి మాటలు, దయగలిగిన మాటలతో మనం ఫూల్స్ కాకూడదు, తెలివి తక్కువ వారిగా మనం అవ్వకూడదు. మన గర్వం మనల్ని తెలివి తక్కువ వాళ్ళుగా చేయకూడదు. ఇది మోరల్ అనమాట. ఈ విధంగా మనం ఎండింగ్ని మార్చాం. కాకి తన యొక్క ఆహార పదార్థాన్ని కాపాడుకోగలిగింది, తన స్నేహితులతో పంచుకోగలిగింది, మోసగాళ్లతో కాకుండా. నెక్స్ట్ పేజ్లో మనం చూసినట్లయితే లెటర్స్ రైట్ అనేటటువంటి టాపిక్ ఉంది. నౌ రైట్ ద స్టోరీ యూ నేరేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కాన్వర్జేషన్. ఇక్కడ ఏదైతే మన కథ చెప్పుకున్నామో ఆ కథని ఏదైతే మనం కథ చెప్పుకున్నాం కదా అది కాన్వర్జేషన్ అంటే సంభాషణగా మార్చమన్నారు. సంభాషణగా అయితే మార్చమని చెప్పడం జరిగింది. దాన్ని సంభాషణగా రాంత ఎలా రాయాలి అంటే ఇట్లా. రేనార్డ్ గుడ్ మార్నింగ్, నమస్కారం అండి. మిస్టర్ రావెన్ కాకి గారు నమస్కారం. యూ సీమ్ టు బి అవేక్ సో ఎర్లీ. ఈరోజు చాలా పొద్దున్నే నిద్రలేచినట్టున్నారే. మిస్టర్ రావెన్ జస్ట్ నాడ్స్ హీజ్ హెడ్. ఓకే అని చెప్తారు. నాడ్ అంటే ఇక్కడ ఓకే అనమాట. నాడ్లో నో ఉంది కాబట్టి నో అని కాదు, ఓకే అవును అని తల ఊపడం జరిగింది. ఎందుకు తల ఊపుతుంది? మాట్లాడొచ్చుగా అంటే మాట్లాడడానికి అక్కడ లేదు. ఎందుకు లేదు మాట్లాడడానికి ఛాన్స్ అంటే నోట్లో ఆహార పదార్థం ఉంది కాబట్టి కాకి ఏమాత్రం మాట్లాడలేదు. రేనార్డ్ ఏదైతే ఫాక్స్ ఉందో అది మాత్రమే, నక్క మాత్రమే మాట్లాడుతుంది. ఎందుకంటే దాని నోట్లో ఎటువంటి ఆహార పదార్థం లేదు కాబట్టి. ఇక్కడ మనం చెప్పారు రిమెంబర్ టు రైట్ ఓన్లీ ద యాక్షన్స్ ఆఫ్ రావెన్. రావెన్ యొక్క యాక్షన్స్ మాత్రమే రాయండి. ఎందుకంటే యాజ్ హీ హ్యాస్ ఫుడ్ ఇన్ హిజ్ మౌత్ అండ్ డస్ నాట్ స్పీక్. తన నోట్లో ఆహారం ఉంది కాబట్టి అదేం మాట్లాడలేదు. ఓన్లీ నక్క మాత్రమే మాట్లాడాలి ఇక్కడ అనేసి ఇవ్వడం అయితే జరిగింది.
మనం ఏదైతే కథ చెప్పుకున్నామో దాన్ని సంభాషణగా రాద్దాం. ఈ విధంగా రేనాడ్ ఇలా వస్తుందన్నమాట. రావెన్ మాత్రం మాట్లాడదు, ఎందుకంటే తన నోట్లో ఆహారం ఉంది కాబట్టి. ఇందాక కథ ఏదైతే చెప్పుకున్నామో అది ఇప్పుడు కాన్వర్జేషన్ లాగా రాయమన్నారు, రాస్తున్నాం. రేనాడ్ అంటే ఫాక్స్ అన్నమాట. గుడ్ మార్నింగ్ మిస్టర్ రావెన్. కాక్ గారు మీకు నమస్కారం. యూ సీమ్ టు బి అవేక్ సో ఎర్లీ. తొందరగా లేచినట్టున్నారు ఈరోజు. రావెన్ జస్ట్ నాడ్స్ హీ సెడ్. ఎస్ అని అనమాట. నాడ్ అంటే ఎస్, ఓకే, అవును అన్నట్టు అర్థం అన్నమాట. ఓకేనా? నో ఉందని నో కాదు అని కాదు, ఎస్ అని. వైఈఎస్. హీ కీప్స్ ద చీజ్ ఇన్ హీస్ బీక్. ఏదైతే తన నోటి ఏదైతే జున్ను ముక్క పట్టుకొని ఉందో అది అట్లానే పట్టుకొని ఉంది, ఏం మాట్లాడలా. ఓ మిస్టర్ రావెన్, యూ లుక్ వెరీ హ్యాండ్సమ్ టుడే. అసలు ఈరోజు ఎంత అందంగా ఉన్నారో తెలుసా మీరు? యువర్ బ్లాక్ ఫెదర్స్ ఆర్ సో బ్యూటిఫుల్. అసలు ఆ నల్లటి ఈకలు ఏవైతే ఉన్నాయో అవి చాలా చక్కగా ఉన్నాయండి, చాలా అందంగా ఉన్నాయి. మిస్టర్ రావెన్ లుక్స్ ఎట్ రేనాడ్ బట్ డస్ నాట్ ఓపెన్ హిస్ బీక్. అండ్ రేనాడ్ వైపు చూస్తాడు, అంటే ఫాక్స్ నక్క వైపు చూస్తాడు, కానీ ఏం మాట్లాడ్డా అనమాట. కాకి ఏం మాట్లాడడం అనేది జరగదు, జస్ట్ ఓపెన్ కూడా చేయదు. ఓపెన్ చేస్తే ఏమవుతుంది? ఆ మొక్క వచ్చేసి కింద పడిపోతుంది. అందుకని ఐఎమ్ షూర్ యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్ టు. కాకి గారు మీ గొంతు కూడా అద్భుతం అండి, అంత బాగుంటుందని నేను నమ్ముతున్నా. ప్లీజ్ సింగ్ ఏ సాంగ్ ఫర్ మీ. దయచేసి నా కోసం ఒక పాట పాడండి. కీప్ ద చీఫ్ సేఫ్లీ అండర్ హీస్ ఫుట్. ఈ పొగడ్తలకి పూర్తిగా అయితే తలొగ్గలేదు, కానీ మొత్తానికి ఏదో చెప్పదలుచుకుంది కాకి. తన నోట్లో ఉన్నటువంటి ఆ జున్ను ముక్కని కాలి కింద పెట్టుకుంది. రేనా కమాన్ మిస్టర్ రావెన్. ఇక కాకి గారు ప్లీజ్ సింగ్ జస్ట్ వన్ సాంగ్. ఒకే ఒక్క పాట అండి. ఐ వుడ్ లవ్ టు హియర్ యువర్ స్వీట్ వాయిస్. మీ అందమైనటువంటి ఆ గంధర్వ గానం అనేది మేము వినాలి. కాబట్టి దయచేసి మీరు ఓపెన్ చేయండి ఆ గొంతుని, ఆ నోటిని ఓపెన్ చేయండి. షేక్స్ ఈజ్ హెడ్. ఇక ఏంటంటే తల అటు ఇటు ఊపి ఈ కీప్స్ చీజ్ అండర్ హీస్ ఫుట్. అండ్ ఆల్రెడీ కింద పెట్టుకున్నాడు, మళ్ళా జాగ్రత్తగా దాన్ని కదలకుండా దాచిపెట్టుకున్నాడు అనమాట. అబ్బో వీడు మామూలుగా పొగడట్లా ఎత్తేటట్టున్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకుంది కాకి. రేనాడ్ ఓ యు ఆర్ సచ్ ఎ క్లెవర్ అండ్ హ్యాండ్సమ్ బర్డ్. అప్ప ఎంత తెలివైందా నేను. యూ మస్ట్ హ్యావ్ ఎ వండర్ఫుల్ వాయిస్. నువ్వు చాలా మంచి గొంతు కూడా నీకు ఉండుంటుంది. లుక్స్ ఎట్ ఫాక్స్ సైలెంట్గా చూస్తుంది నక్క వైపు కాకి. వై డోంట్ యూ సింగ్? ఎందుకు పాడరు మీరు? జస్ట్ ఓపెన్ యువర్ బీక్ అండ్ సింగ్. నోరు విప్పండి, పాడండి. అప్పుడు కాకి ఏం చేస్తుందంటే స్మైల్స్ అండ్ కీప్స్ ద చీజ్ సేఫ్లీ అండర్ హీస్ ఫుట్. మళ్ళా నవ్వుతుంది, ఎక్కడ జారిపోతుందో అని మళ్ళా ఒకసారి సరి చేసుకుంటుంది. తన కాలు కింద ఈ జున్ను ముక్క అనేది ఉంచుకుంటుంది. రేనాడ్ ఓ నో ఐ కాంట్ ఫూల్ యూ విత్ మై స్వీట్ వర్డ్స్. అర్థమైపోయింది, ఈ ఏదైతే నక్క ఉందో అర్థమైపోయింది అనమాట. ఈ మంచి ఈ యొక్క ఏదైతే పదాలు వాడుతున్నానో వాటితో నేను ఏమాత్రం కూడా మోసం చేయలేను అనే విషయం అర్థమైపోయింది నక్కకి. మిస్టర్ రావెన్ నాట్స్ హీస్ హెడ్. అప్పటికి కూడా నోరు తెరవదు, ఆ తల ఊపిద్ది అనమాట. అంతేగా అని రేనాడ్ ఐ యామ్ అషేమ్డ్ ఐ విల్ గో అవే నౌ. నాకు చాలు, సిగ్గుపోతుంది. ఇక నేను ఇంకా ఎక్కువగా అంటే నీ బాగా తెలివితేటలు ఉన్నాయి, అర్థమైపోయింది నీకు నేనేం చేయబోతున్నానో, కాబట్టి నేను వెళ్ళిపోతాను అనేసి ఫాక్స్ చెప్తుంది. మిస్టర్ రావెన్ థ్యాంక్ యూ రేనాడ్, థ్యాంక్ యూ నక్క గారు. యువర్ స్వీట్ వర్డ్స్ కాంట్ ఫూల్ మీ. నువ్వు చెప్పే అబద్ధాలకి, నువ్వు చెప్పే తీయటి పదాలకి నేనైతే తెలివి తక్కువ అని అయితే కాదు. రేనాడ్ గుడ్ బై మిస్టర్ రావెన్. ఓకే బాయ్ మిస్టర్ రావెన్ అని చెప్పారు. మిస్టర్ రావెన్ షేర్స్ చీజ్ విత్ హీజ్ లిటిల్ ఫ్రెండ్స్. చిన్న ఫ్రెండ్స్ కాకి సంబంధించిన గుంపులో దాన్ని పంచుకుంటుంది. దే ఆల్ ఎంజాయ్ ద మీల్ టుగెదర్. వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారు అంటే ఆహారాన్ని భుజిస్తారు. మోరల్ డు నాట్ బీ ఫూల్డ్ బై స్వీట్ వర్డ్స్. తీయటి పదాల వలన తెలివి తక్కువ వాళ్ళు కావద్దు, ఉన్నదాన్ని పోగొట్టుకోవద్దు అనేది నీతి. మనం ఏంటంటే ఏదైతే కథ చెప్పుకున్నామో అది కాన్వర్జేషన్ రూపంలో చూడడం అయితే జరిగింది. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ ముఖ్యంగా ఇక్కడ నుంచి మీకు ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి, వాటి ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఎండ్ స్క్రీన్స్ వస్తే వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
ఈ విధంగా ఇంకా అన్ని ప్రతిదీ కూడా ప్రతి టాపిక్ ప్రతి పాఠ్యాంశం కూడా మీరు ప్లేలిస్ట్లో ఉన్నాయి, వాటి ద్వారా పొందొచ్చు. డిస్క్రిప్షన్లో కూడా మీరు యాజ్ విజువల్ 24/7 ఎప్పుడైనా కావాలన్నా కానీ వాటిని అయితే మీరు ఆ లింక్స్ను క్లిక్ చేయడం ద్వారా టోటల్ సిలబస్ని యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.